తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల మూడో వారంలో యునైటెడ్ కింగ్డమ్, అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 18 నుంచి 20 మధ్య ఈ విదేశీ పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో విద్యా నైపుణ్యాభివృద్ధి, క్రీడా రంగాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా నైపుణ్యాల కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా యూకేకి వెళ్లి అక్కడ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను సందర్శించనున్నారు. అనంతరం అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, క్రీడా సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట మాజీ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావుతో పాటు పలువురు ఉన్నతాధికారుల బృందం కూడా పాల్గొననుంది. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో విద్యా భాగస్వామ్యులు ఏర్పాటు చేయడం, తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాల విద్యా సంస్థలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించడం ఈ పర్యటనలో కీలక అంశాలుగా ఉండనున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ప్రపంచ స్థాయి విద్య, పారిశ్రామిక సంస్థలను భాగస్వాములుగా తీసుకురావడంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్యలు జరపనున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించే విధానాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే క్రీడారంగ అభివృద్ధిపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అంతర్జాతీయ క్రీడా అకాడమీలు, ఒలింపిక్స్ కు సంబంధించిన సంస్థలతో సమావేశాలు నిర్వహించి తెలంగాణలో ప్రపంచ స్థాయి శిక్షణ సదుపాయాలు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి సహకారం పొందే దిశగా చర్యలు జరపనున్నారు. ఈ సందర్భంగా విద్యా నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, పరిశోధన, సాంకేతిక సహకారం వంటి పలు రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడం, తెలంగాణను విద్య మరియు స్కిల్ హబ్ గా తీర్చిదిద్దడం ఈ విదేశీ పర్యటన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది.